29 నవంబర్ నాడు ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము. డిసెంబర్ 3 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాడు వచ్చింది. డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటి వరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్, అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. స్పందించి నా తర్వాత కరెక్ట్గా 13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, ఫోటోలో లేరు, మీటింగ్లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్, ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ, వీఆర్ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ 3 years. వచ్చే 3 సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను. వి వాల్యూ ద కొలాబరేటివ్ స్పిరిట్ దట్ హ్యాస్ డిఫైన్డ్ అవర్ రిలేషన్షిప్ దస్ ఫార్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు బిల్డింగ్ ఆన్ ద లాస్టింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ విచ్ 2023 హైదరాబాద్ ఈ-ప్రీ హ్యాస్ క్రియేటెడ్. ఇక ఇనాగరల్ ఎడిషన్ 31,000 మంది వచ్చారు, దాదాపు 190 కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ, నెల్సన్ అనే సంస్థ $83 million, ఇదంతా కూడా మీకు ఇస్తాను, మీకు అన్ని కూడా షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. $83 million లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఫాలోయింగ్ మై ఎంకరేజింగ్ పర్సనల్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లాస్ట్ వెడ్నెస్డే ఇన్ హైదరాబాద్, వీ కైండ్లీ రిక్వెస్ట్ రిటర్న్ కాన్ఫర్మేషన్ that newly elected government will progress with the existing agreement between Formula E operations and the MA and UD department. As part of the confirmation to the event, I'd also like to request your commitment to an operational delivery plan of the event. Anjeppi Formula E event director, with whom you had fruitful conversation earlier, will be in touch with you అని చెప్తూ డీటెయిల్డ్గా ఈమెయిల్ రాసి ఆయన ఏమంటారంటే, ఇందులో చాలా ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే, I fully appreciate the short preparation time to familiarize yourself with Formula E project, yet I am required to request the receipt of a letter of confirmation of the event commitment by no later than 21st December 2023, close of business India time. 13 రోజు ముఖ్యమంత్రిని కలిసిండు, 19 రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి, దానకిషోర్కి. ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు. ఈ గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం జరగనే లేదు, ఉత్తనే అయిపోయింది, ఏదో దోపిడీ జరిపింది అన్నట్టు మాట్లాడుతున్నారు. 19 రోజు ఉత్తరం రాశారు, రాసి క్లియర్గా అడిగినారు, ఇది మీరు మరి చేస్తారా రేసు, మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు, కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు, 21 డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు, ఎందుకంటే లేకపోతే మాకుండే రోల్స్ మాకున్నాయి, మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు. దిస్ ఈస్ ద లెటర్ again by the legal director of Formula E on 22nd December. 21st కల్లా చెప్పమన్నారు, వీళ్ళు చెప్పినో లేదో నాకు తెలియదు. 22nd నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్, ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాసిండ్రు. ఏమని, దిస్ లెటర్ ఇస్ సెంట్, బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం, బ్రీచ్ జరిగింది, కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది, మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి Dear Danakishore, following our letter dated 19th December, which content requirements still unaddressed from your side, FEO has no option but to formally notify you, pursuant to section 23.1 of the schedule 2 of the agreement, that MANUD department is in material breach of our agreement due to failure to pay a significant amount of fees. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు ఇది వినండి దయచేసి. ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, బ్రీచ్ చేశారు అని చెప్తూ, మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు మీరు కట్టలేదు అంటే మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో
5 అక్టోబర్ 11 అక్టోబర్ ఇందాక నేను చెప్పిన 55 కోట్లు అవి ముట్టినాయి, ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి. కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధి లేని పరిస్థితుల్లో FE is entitled to terminate the agreement effective immediately. We ask you to remedy the above breach by no later than close of business 26 December 2023. ఇంకో 4 రోజులు సమయం ఇస్తున్నాము, మీరు చేయగలిగితే చేయండి, సాల్వేజ్ చేయండి అని చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది, లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. అంటే 55 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకున్నారు, ఇన్లేలు పెట్టినారు ఆన్లేలు పెట్టిన అనేది సన్నాస్ మాటలు మాట్లాడుతున్నారో అంతా ఫాల్తూ మాటలు, లత్కోర్ మాటలు అని స్పష్టంగా ఫార్ములా ఈ వల్ల లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి, మన MANUD సెక్రటరీ గారికి పంపిన లేఖ. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను మీకు BCCI, ICC, అట్లాగే ఇక్కడ కూడా FMSCI, FIA అని ఉంటాయి. వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ICCకి BCCI కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు IPL వాళ్ళు కూడా BCCIకి డబ్బులు కట్టాలి, అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి, FMSCIకి FIAకి డబ్బులు కట్టాలి, కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. దానికి ఒక 74 లక్షల రూపాయలు కట్టారు. కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, ఇది మీరు చూడాలి, ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత FIA వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు FMSCIకి పంపించేసారు. రేస్ క్యాన్సిల్ అయింది, ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి 74 లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించిగో ఆ ఈమెయిల్ ఇది FIA నుంచి FMSCIకి పైసలు పంపించేసారు వాపస్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు. వీళ్ళు ఇప్పటికి 20 సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు, బాబు ఈ పైసలు వాపస్ తీసుకో, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సమాధానం లేదు. ఎందుకు ఇదంతా ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే, ఏదో జరిగింది. ఏం జరిగింది ఇందులో? నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ACB అట, ACB కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు, లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది మా వాళ్ళకు తెలవాలి, ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినరో వాళ్ళకి తెలవాలి. See, let me ask you, you guys should know this. This is a straightforward equation. HMDA అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది, అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్క బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. RBI ఇంకో BI అన్ని BIల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు HMDA, మాకు HMDA యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు, ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ కూడా నమ్మడు వీళ్ళను, ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్, ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. నేను అనేదల్లా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే కేసు వీళ్ళేదో పెట్టిరియాలి, FIR పెట్టిండ్రు. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేసినారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది, ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి MANUD డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలుసండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు, మాంట్రియాల్ ఇది మీరు చూడండి, మాంట్రియాల్లో కూడా ఇట్లే రేస్ క్యాన్సిల్ అయింది.
క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 million లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు. ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఏది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈ వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు, ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు, 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి FMSCI దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, ఎక్కడిది నాకైతే అర్థమవుతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇలా ACB అట. ACB అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ACB ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. నరేందర్ మీద, లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు. సరే 37 రోజులు కొట్లాడి 37వ రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు. మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులు. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లత్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు, లీగల్గానే కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు ఇస్తా, కాపీలు చూసుకోండి. రేపు ACB అడిగితే వాళ్ళకదే ఇస్తా, పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళకదే ఇస్తా, కోర్టులో కూడా గివే ఇస్తా. బరాబర్ చెప్తున్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో, తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు, అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. మా ఎంబడ ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు, మీకు తెలుసు. అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితే, మూసి లూటీ గురించి మాట్లాడబడితే, మరి మీరు చేస్తున్న అరాచకాలు, మీ అన్నదమ్ములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తే, నీ అదానితో మీ వాళ్ళు అంటగాగుతున్న విధానం, మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితే కోహినూరు హోటల్లా, ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపుమంట ఉంటుంది. మేము అర్థం చేసుకోగలుగుతా నీ బాధ. కానీ ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, తప్పకుండా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చూపెట్టిన అన్ని కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ. మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్, యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఈ. మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే, ఎవరెవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి. తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది. అందులో ఒక చిన్న అంకం, దానికి 55 కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు, పెద్ద లెక్క కాదు. కాబట్టి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఇల్లేదో కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఆ 55 కోట్లు ముట్టినాయి, మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా ఈ వాళ్ళు నీకు ఉత్తరం రాసిండ్రు. ఆ లెటర్ నిమ్మింగటి ఉంది, మీకు ఇస్తాను. అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి, తీసుకో నువ్వు వాపస్ 74 లక్షలు 75 లక్షలు అని చెప్పి FMSCI వాళ్ళు నీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు, నీ సెక్రటరీని అడుగుతున్నారు. అది కూడా మీరు చెప్తలేరు. అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు, అది కూడా నువ్వు చెప్తలేవు. ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చినాను నువ్వు అంటున్నావు. అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీద వేసిండ్రు. మరి ఫార్ములా ఈతో నువ్వు కేసేస్తే, వాళ్ళ మీద కూడా కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా? ఇంత ఫ్రివలస్ కేసు, ఎంత హౌలా అయినా, ఎంత హౌలా ప్రభుత్వం ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాఫింగ్ స్టాక్ కాదా ప్రపంచవ్యాప్తంగా? విల్ దిస్ నాట్ బ్రింగ్ ఇంటర్నేషనల్ షేమ్ టు ఇండియా? అసలు వీళ్ళకు మోటార్ స్పోర్ట్స్ అంటేనే తెలియదు, మూర్ఖులు, రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అని అనుకోరా? ప్రపంచంలో నవ్వుకోరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను కోరేది, కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయకు. ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణను, దివాలా తెలంగాణను మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు. మేము భయపడం, లీగల్గా ఎదుర్కొంటాం. మా పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుంది, న్యాయపరంగా ఏమేం చేయాలో వాళ్ళు చేస్తారు. మీతో నేను కోరేది, మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం. మేము ప్రజాస్వామిక పద్ధతుల్లో నిరసనలు చెప్తాం, ప్రజాస్వామిక పద్ధతుల్లోనే ఉంటాం తప్ప ఉద్యమాన్ని ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళం. పొరపాటున కూడా రేవంత్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల చిల్లర ఎత్తుగడలకు మేము పడం. 100% చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం, లీగల్గా కొట్లాడతాం. పొలిటికల్ కేసు కాబట్టి పొలిటికల్గా కొట్లాడతాం. ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఈయన ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, అది కూడా చెప్తున్నాం, మళ్ళీ 420 హామీలు అమలు చేసేదాకా వీళ్ళని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 దొంగ హామీలు,
అన్ని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా అన్నీ ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.